మార్నింగ్ మన ప్రీవియస్ క్లాస్లో చాప్టర్ 4 గురించి డిస్కషన్ చేస్తాం. జాక్సన్ ఐలాండ్ గురించి కొంత పార్ట్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. రిమైనింగ్ పార్ట్ ఈరోజు చూద్దామండి. జాక్సన్స్ 4th చాప్టర్, నానిటేల్లో 4th చాప్టరు జాక్సన్స్ ఐలాండ్స్. జాక్సన్స్ ఐలాండ్ చాప్టర్ నేమ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ నుంచి థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. టామ్ బ్రాట్ మీట్స్ టు ఈట్. Joe brought some bread and Huck brought a frying pan. Tom ఎందుకు వచ్చాడంట? Tom brought meat. Why? Because to eat. తినడానికి తెచ్చాడు. నెక్స్ట్ సెకండ్ వన్, Joe Harper. Joe brought a bread. నెక్స్ట్ ఎవరు? Huck brought frying pan. కళాయి అంటారు దీన్ని. ఓకేనా? ఓకే. టామ్ బ్రాట్ మీట్ టు ఈట్. జో బ్రాట్ సమ్ బ్రెడ్ అండ్ హక్ బ్రాట్ ఏ ఫ్రైయింగ్ ప్యాన్. పెనం అంటారు దాన్ని, కళాయి. దే ఫౌండ్ ఏ స్మాల్ రాఫ్ట్. ఏం కనుక్కున్నారు వాళ్ళు? ఈ జాక్సన్ ఐలాండ్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఐలాండ్లో మొత్తం ఉండేటువంటి ఏంటిది? దేర్ ఆర్ completely filled with water. So if you want to go to the any island or sea or river, whatever it may be, if you want to journey on a water, we should have a boat or a raft. RAFT, raft means channa padavalanti teppa anta danni. Okay na, raft. Found a small raft and they went down to the river Jackson Island. River to Jackson Island. రివర్ అక్కడ ఒక రివర్ నేమ్ చెప్పాను నేను ఆల్రెడీ మీకు. ఏంటి ఆ రివరు? మిసిసిపి రివర్. మిసిసిపి రివర్ ఏంటది? మిసిసిపి రివర్. సో మిసిసిపి రివర్కి ఎంత? 3 miles డిస్టెన్స్ సౌత్ సైడ్ సెయింట్ పీటర్స్బర్గ్కి. సో జాక్సన్ ఐలాండ్ ఈజ్ సౌత్ సైడ్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్, నియర్లీ 3 miles distance. So they small raft and they went down to the Jackson Island. When they arrived on the island, they made a fire and cooked some meat. When they went to the Jackson Island, they make some arrangements. What is the arrangements here? Fire and cooked some meat. మాంసం తీసుకెళ్ళారు కదా ఆల్రెడీ టామ్. వాళ్ళు ఏం చేస్తారు? ఈ మాంసాన్ని వండుకొని తింటారు. దిస్ ఈజ్ ఫన్ సెడ్ జోయ్. ఇక ముగ్గురు వెళ్ళినటువంటి 3 persons ఎవరెవరు? టాము, జో హార్పర్, హకిల్బెర్రీ ఫిన్. వీళ్ళు ముగ్గురే కాబట్టి వీళ్ళు డిస్కషన్ ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకోసమని దిస్ ఈజ్ ఫన్ సెడ్ జోయ్, వీఆర్ ఫ్రీ. సో జోయ్ ఏం చెప్పాడు తెలుసా? దిస్ ఈజ్ ఫన్. ఎలా ఉంది? చాలా బాగుంది. దిస్ ఈజ్ ఫన్. నెంబర్ 1. నెంబర్ 2, వీఆర్ ఫ్రీ అండ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ వాంట్ సెడ్ టామ్. వీఆర్ ఫ్రీ and we can do everything what we want. Everything what we want means here the 3 persons, Tom, Joe Harper and Huck, the 3 persons are free birds. Next one, they want pirates, found some small boat and wants to Jackson Island. They arrived on the island, made by a free fire and took. This is fun said Joy. We are free and we can do everything we want said Tom. What do pirates do? Asked Huck. Huck is also participated in this discussion. What do pirates do? What do pirates do? This is the question asked by Huck. ఓకే. హక్ ఏం అడిగాడు? పైరేట్స్ ఏం చేస్తారు? పైరేట్స్ మీన్స్ సముద్రపు దొంగలు. వీళ్ళ మంచి ఫేమస్ పైరేట్స్ ఎవరు? సోమాలియా పైరేట్స్ ఫేమస్ వరల్డ్ వైడ్. ప్రపంచం మొత్తం మీద మంచి ఫేమస్ పైరేట్స్ ఎవరో తెలుసా? సోమాలియా దొంగలు, సముద్రపు దొంగలు. వాట్ డూ పైరేట్స్ డూ? ఆస్క్డ్ హక్. దే గో ఆన్ షిప్స్ and take money. Then they go to an island
అండ్ హైడ్ ఇట్స్ ఇన్ సేఫ్ ప్లేస్. ఏం చేస్తారు పైరేట్స్? డబ్బులు తీసుకుంటారు షిప్పుల్లో వెళ్ళేటటువంటి వాళ్ళ దగ్గర, తీసుకొని ఈ మనీ మొత్తం ఎక్కడ పెడతారు తెలుసా? ఒక సేఫ్ ప్లేస్లో దాచిపెట్టుకుంటారు వాళ్ళు. సెట్ టామ్ ద 3 boys వర్ హ్యాపీ అండ్ స్లెప్ట్ అండర్ ద స్టార్స్. ఇక ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకని? నో వన్ క్యాన్ అబ్జెక్ట్ ఎనీ థింగ్స్ బికాస్ దే ఆర్ ద ఫ్రీ బర్డ్స్ నౌ. ఎవ్వరు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పరు, అడ్డంకి చెప్పరు. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బర్డ్స్, స్వేచ్ఛా జీవులు. ద నెక్స్ట్ డే మార్నింగ్ దే వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. తెల్లవారింది, రాత్రి పడుకున్నారు, తెల్లారింది. తెల్లవారిన తర్వాత ఏం చేద్దాం? ద నెక్స్ట్ డే మార్నింగ్ దే వెంట్ టు స్విమ్మింగ్ ఇన్ ద రివర్. దెన్ దే వెంట్ ఫిషింగ్. ఫస్ట్ స్విమ్మింగ్ చేశారు రివర్లో. ఏ రివర్ అది? మిస్సిపి రివర్. మిస్సిపి రివర్లో బాగా స్విమ్మింగ్ చేసి ఏం చేశారు? దే వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. దెన్ దే వెంట్ ఫిషింగ్. ఇంకేం చేసి తెలుసా? ఫిషింగ్కి వెళ్ళారు, చేపలు పట్టుకోవడానికి. దే కుక్డ్ ఫిష్ ఆన్ ద ఫైర్ అండ్ ఏట్ ఇట్. ఇక అక్కడ ఫైర్, వంట చెరుకు తీసుకొని అక్కడ వండుకొని తిన్నారు ఆ చేపల్ని. ఈత కొట్టారు, చేపలు పట్టారు, ఆ పట్టిన చేపలు వండుకొని తిన్నారు. ఎలా ఉంటాయి మరి? ఆ టేస్ట్ ఎలా ఉంటుందంట? ఇట్ వాజ్ డెలీషియస్. ఎలా ఉంటుందంట? డెలీషియస్. మీన్స్ వెరీ టేస్టీ. ఎలా ఉంటుందంట? చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ వెరీ డెలీషియస్ మీన్స్ వెరీ టేస్టీ. వాట్ వాజ్ వెరీ డెలీషియస్? ఫిషెస్. ద కర్రీ, ఫిష్ కర్రీ ఈజ్ వెరీ డెలీషియస్. చేపల కూర చాలా బాగుంటుందంట. ఇట్స్ వెరీ డెలీషియస్. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ దే వాక్ అరౌండ్ ద ఐస్లాండ్ అండ్ వెంట్ స్విమ్మింగ్ అగైన్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది, ఐస్లాండ్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చారు అండ్ మళ్ళీ స్విమ్మింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇంక వీళ్ళ పని ఏముండదు, తినటం, ఒక రౌండ్ వాకింగ్ చేయటం, నెక్స్ట్ స్విమ్మింగ్ చేయటం, మళ్ళీ ఫిషింగ్ క్యాచ్ ద ఫిష్ అండ్ దే వాంటెడ్ మేక్ ఏ కర్రీ. అదే వాళ్ళు చేసేటువంటి పని. వెంట్ స్విమ్మింగ్ అగైన్. ఇన్ ద ఆఫ్టర్నూన్ దే సాట్ అరౌండ్ ద ఫైర్ అండ్ ఏట్ సమ్ మీట్. సాయంత్రం అయింది, మళ్ళీ వండుకున్నారు, మాంసం వండుకొని మళ్ళీ తిన్నారు. సడన్లీ టామ్ సెడ్, కెన్ యూ హియర్ ఏ స్ట్రాంగ్ నాయిస్, లిజన్ వాట్ ఈజ్ ఇట్ ఆస్క్డ్ జో అని అడుగుతున్నాడు. జో హార్పర్, నీకేమన్నా స్ట్రేంజ్ సౌండ్, వింత శబ్దం వినపడుతుందే అడుగుతున్నాడు. వెంటనే ఇమీడియట్లీ జో రిప్లైడ్, వాట్ ఈజ్ ఇట్ ఆస్క్డ్ లెట్స్ గో అండ్ సీ సెడ్ హక్. సరే ఏంటి ఆ సౌండ్ చూద్దాం, చూసి వెళ్దాం పదాం చూద్దామండి అని హక్ అంటాడు. దే ర్యాన్ టు ద రివర్లోకి వెళ్తారు. దే సా ఏ స్టీమ్ బోట్ అండ్ లాట్ ఆఫ్ స్మాల్ బోట్స్ నియర్ ఇట్. వెన్ దే హార్డ్ టామ్ said to Joy, have you heard any type of any noise? So yes, he said that. Immediately Huck said, yes, we heard a noise. Then we can go and see what was the noise. They ran to the river. They saw a steamboat and a lot of small boats. They saw a steamboat. ఏ బోట్ అది? స్టీమ్ బోట్, ఇంజన్ ఉన్నటువంటి పడవ, స్టీమ్ బోట్ అండ్ లాట్ ఆఫ్ స్మాల్ బోట్స్. ఏ బోట్స్? స్మాల్ బోట్స్. స్టీమ్ బోట్ అంటే ఏంటో తెలిసి, ఇంతకుముందు పూర్వకాలంలో మనకి పడవల్లోకి ఇంజన్లు ఉండేవి కాదు, కేవలం చేతుల ద్వారా తెడ్లు అని ఉంటాయి, ఆ తెడ్డుల ద్వారా నడిపేటువంటి వాళ్ళు, కర్రలతో నడిపేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని స్టీమ్ బోట్స్ వచ్చినాయి. స్టీమ్ బోట్స్, సమ్ స్మాల్ బోట్స్. దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఎ స్టీమ్ బోట్ అండ్ ద స్మాల్ బోట్స్. ఎవ్రీ బోట్ ఫ్రమ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఈజ్ అవుట్ ఆన్ ద రివర్ సెడ్ జోయ్. సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి అన్ని పడవలు ఎక్కడున్నాయి? మిస్సిపి రివర్లోనే ఉన్నాయి. సెడ్ జోయ్, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటబ్బా పడవలు మొత్తం ఇక్కడే ఒకే కాడ ఉన్నాయి. స్టీమ్ బోట్ ఈజ్ దేర్, అట్ ద సేమ్ టైమ్ స్మాల్ బోట్స్ వాజ్ ఆల్సో దేర్. వాట్ హ్యాపెండ్? They are looking for dead body, said Huck. Huck said, nothing happened. They are looking for a dead body. ఏంటి అక్కడ అన్ని పడవలు ఉన్నాయి అని చెప్పగానే హక్ ఏమన్నా తెలుసా? దే ఆర్ లుకింగ్ ఫర్ ఏ డెడ్ బాడీ. హూస్ డెడ్ బాడీ? దే డోంట్ నో హూస్ డెడ్ బాడీ ఈజ్ దేర్. ఎవరు డెడ్ బాడీ అంటే తెలుస్తుందా? తెలీదు. సో ఇమీడియట్లీ హక్ said, there found a dead body. The same thing happened last summer when Bill Turner fell into the river and drowned.
They small incidents happen. Last summer, the same incident happened. A boy fell into the river. They drowned. That boy name is Billy Turner. సో ఒక అబ్బాయి ఇంతకుముందు సమ్మర్లో ఒకసారి ఇట్లాగే పడిపోయాడు. అతనినేమో అలాగే జరిగిందేమో ఈసారి కూడా అని అనుకుంటారు. హూ ఆర్ ద లుకింగ్ ఫర్ దిస్ టైమ్ ఆస్క్. పోయినసారి అంటే బిల్లీ టర్నర్ రివర్లో పడిపోయాడు కాబట్టి దోలాడుతున్నారు, వెతుకుతున్నారు. మరి ఇప్పుడు ఎవరి గురించి వెతుకుతున్నారు అనేటువంటి క్వశ్చన్ వేస్తాడు. ఆస్క్డ్ జోయ్. టామ్ థాట్ ఫర్ ఏ మూమెంట్ అండ్ సెడ్. టామ్ ఒక్క నిమిషం ఆలోచించి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఐ నో ఇట్స్ అస్. నాకు తెలుసు. ఎవరి కోసం వెతికే తెలుసా? ఇట్స్ నో అస్. మన కోసమే వాళ్ళు వెతికే. దే ఆర్ సెర్చింగ్ ఫర్ అస్. వై? బికాజ్ వీఆర్ ఎస్కేప్ ఫ్రమ్ అవర్ హోమ్స్. దే డోంట్ నో అబౌట్ వేర్ వీఆర్. దే థింక్ వీఆర్ ఇన్ ద రివర్. వీఆర్ డ్రోన్ ఇన్ ద రివర్. They think we drowned. They are three boys feel like heroes and laughed. వాళ్ళు మన కోసం వెతికేది అనుకొని they feel, the three boys, I mean here Tom, Joe Harper and Huckleberry Finn, feel like heroes. Why? Because entire villagers search for the three boys. Simply they laughed. They feel like heroes. The people of Saint Petersburg are looking for us. Adi. Every boat from the people of Saint Petersburg are looking for us. They are talking about us. The entire villagers looking for us. The entire villagers talking for us. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా మన కోసం వెతుకుతున్నారు, మన గురించే మాట్లాడుకుంటున్నారు అని చెప్తున్నాడు టాము. వీఆర్ ఫేమస్ సెడ్ టామ్ హ్యాపీలీ. మనం ఎంత ఫేమస్ అయిపోయామరా ఎందుకంటే ఊళ్ళో వాళ్ళంతా మన గురించే మాట్లాడుకుంటున్నారు, మనల్ని వెతుకుతున్నారు. అంతే కదా, గొప్ప గొప్ప వాళ్ళనే కదా, గొప్ప గొప్ప గురించి కదా మాట్లాడుకునేది. అందుకనే దే ఫీల్ దే ఆర్ హీరోస్. దే ఫీల్ దే ఆర్ ద ఫేమస్ హీరోస్ ఇన్ దేర్ విలేజ్. వాట్ వాజ్ ద విలేజ్ నేమ్? సెయింట్ పీటర్స్బర్గ్. వాట్ వాజ్ ద రివర్ నేమ్? మిస్సిసిపి రివర్. వాట్ వాజ్ ద ఐస్లాండ్ నేమ్? జాక్సన్ ఐస్లాండ్. ఓకేనా? ఓకే. Tom said happily. The people of Saint Petersburg are looking for us. They are talking about us. We are famous, said Tom happily. Tom చాలా హ్యాపీ చెప్తున్నాడు. ఒరే, వీఆర్ వెరీ ఫేమస్. మనం చాలా ఫేమస్ అయిపోయామరా, మనం హీరోలు అయిపోయాం తెలుసా అని చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నారు. దిస్ వాజ్ అన్ ఎక్సైటింగ్ అడ్వెంచర్ ఫర్ టామ్, హక్ అండ్ జోయ్. వీళ్ళ ముగ్గురికి ఇది ఒక పెద్ద సాహసం. పిల్లలు ఒక ఐస్లాండ్లోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఎక్సైటింగ్, ఇట్స్ అన్ అమేజింగ్, ఇట్స్ అన్ సర్ప్రైజ్. ఓకే, ఇది పెద్ద సాహసమే, మామూలు విషయం కాదు. దే ఫెల్ట్ లైక్ రియల్ పైరేట్స్ ఆన్ జాక్సన్ ఐస్లాండ్స్. ద త్రీ బాయ్స్ ఫెల్ట్ దే ఆర్ ద రియల్ పైరేట్స్. నిజమైన సముద్రపు దొంగల్లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. The boats and steamboats went away. బోట్స్ స్టీమ్-బోట్స్ అలా వెంట వెళ్ళిపోయినాయి. ద బాయ్స్ ఫిషింగ్ అగైన్ అండ్ హ్యాడ్ ఫిష్డ్ ఫర్ డిన్నర్. మరలా వీళ్ళ పని ఏంటి? రొటీన్గా జరిగేటువంటిది. స్విమ్మింగ్, స్లీపింగ్, స్విమ్మింగ్, నెక్స్ట్ ఈటింగ్, వాకింగ్. దీస్ ఆర్ ద రొటీన్ యాక్టివిటీ విచ్ వాజ్ డన్ బై ద త్రీ బాయ్స్ బికాస్ దే ఆర్ నాట్ డూ ఎనీ యూస్ఫుల్ వర్క్. బికాస్ దే హ్యావ్ నో వర్క్ టు డూ ఎనీ యూస్ఫుల్ వర్క్ అట్ ద జాక్సన్ ఐస్లాండ్. జాక్సన్ ఐస్లాండ్లో చేయడానికి ఏం పనికొచ్చే పని ఏం లేదు. వాళ్ళ పని ఏంటి? స్విమ్మింగ్, ఫిషింగ్, ఈటింగ్, వాకింగ్. ఇదే వాళ్ళు చేసే పని. ఓకే. ద బాయ్స్ వెంట్ ఫిషింగ్ అగైన్ అండ్ హ్యాడ్ ఫిష్ ఫర్ డిన్నర్. దెన్ దే స్లెప్ట్ అండర్ ద స్టార్స్ బట్ టామ్ కుడ్ నాట్ స్లీప్. డైలీగా జరిగేటువంటిది, కానీ ముగ్గురు నిద్రపోతారు. ద త్రీ బాయ్స్ ఆర్ ఫెల్ ఏ స్లీప్ బట్ ఆన్ దట్ డే టామ్ కుడ్ నాట్ ఫెల్ ఏ స్లీప్. రిమెంబర్ హిజ్ ఆంట్ పోలీ. అంతే కదా, మనం కొత్త ప్లేస్లో కొంతమంది నిద్ర పడదండి. సేమ్ ఒకవేళ ఎవరైనా గుర్తుకొచ్చాక రాత్రిపూట వాళ్ళ ఆంటీ వాళ్ళు, అక్క, సిస్టర్సో, బ్రదర్సో మనం నిద్రపోలేము త్వరగా. అందుకని అలాగే ఇక్కడ కూడా ద బాయ్స్ వెంట్ ఫిషింగ్ అగైన్ అండ్ హ్యాడ్ ఏ ఫిష్ ఫర్ డిన్నర్. దెన్ దే స్లెప్ట్ అండర్ ద స్టార్స్ బట్ టామ్ కుడ్ నాట్ స్లీప్. ముగ్గురు నిద్రపోయారు, పడుకోవటం. కానీ టామ్ కుడ్ నాట్ స్లీప్ దట్ నైట్. వాట్ హ్యాపెండ్? ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ నాట్ దేర్.
వీళ్ళతో పాటు నిద్రపోయాడు. ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే టామ్ లేడు. ద నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ నాట్ దేర్. వేర్స్ టామ్ ఆస్క్డ్ జోయ్. జోయ్ ఆస్క్డ్ హక్. హక్ వెర్ ఈస్ టామ్ అడుగుతాడు. హక్ టామ్ ఎక్కడున్నాడు? జో హార్బర్. ఐ డోంట్ నో సెడ్ హక్. హక్ అడుగుతూ చెప్తున్నాడు, ఒరే జో నాకు కూడా తెలియదు ఎక్కడున్నాడు టాము. అడుగుతా ఎందుకు అలా అడుగుతున్నారంటే బికాస్ దే స్లీప్ ఎట్ నైట్, ద 3 persons స్లీప్ ఎట్ నైట్ అండర్ ద స్టార్స్. ముగ్గురు ఒకే కాడ పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ లేచి చూసేసరికి ఎవరు లేరు. టామ్ వాజ్ నాట్ దేర్. వాట్ హ్యాపెన్ టు టామ్? వెర్ ఈస్ టామ్? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై హక్. ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ హక్ సెడ్ లుక్స్ లైక్ టామ్ అండ్ వెంట్ స్విమ్మింగ్ ఇన్ ద రివర్. ఒకసారి చూద్దాం టామ్ ఒకవేళ మిస్సిసిపి రివర్లోకి మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్తాడేమో. ఎందుకని వీళ్ళ యాక్టివిటీ డైలీ యాక్టివిటీ అదే కదా, డైలీ స్విమ్మింగ్కి వెళ్ళటమే కదా, అందుకోసం అని చెప్పేసి ఒకసారి స్విమ్మింగ్కి వెళ్ళాడేమో చూద్దాము అనుకుంటారు. హీ ఈస్ కమింగ్ టు ద ఐలాండ్. టామ్ టోల్డ్ దెమ్ ద స్టోరీ. లాస్ట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్. చెప్తాడు టాము. మళ్ళీ ఐలాండ్ తిరిగి వస్తాడు ఇంటికి వెళ్ళి. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్రీవియస్ నైట్ ఆర్ లాస్ట్ నైట్. ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. లాస్ట్ నైట్ నౌ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. వాట్ వాజ్ ద ఫ్లాష్ బ్యాక్ హియర్? టామ్ టోల్డ్ దెమ్ హిస్టరీ. లాస్ట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్. గడిచిన రాత్రి నాకు నిద్ర పట్ల. ఎందుకని? ఐ థాట్ అబౌట్ ఆంట్ పోలీ. ఐ థాట్ అబౌట్ ఆంట్ పోలీ. ఇలా ఇచ్చినప్పుడు ఐ థాట్ అబౌట్ ఆంట్ పోలీ అలా కాంపరేషన్ ప్యాస్ చేస్తే హూ థాట్ అబౌట్ ఆంట్ పోలీ అడుగుతాడు. అక్కడ అసలు టామ్ నేమే ఉండదు. ఐ థాట్ అబౌట్ ఆంట్ పోలీ అని కాంపరేషన్లు ఇస్తే మనం ఏం రాయాలి? హూ ఐ రిఫర్ టు అని ఇస్తాడు. ఐ మీన్స్ అని ఇస్తాడు టామ్. సో ఐ థాట్ వేర్స్ టామ్ జోక్ లుక్స్ లైక్ టామ్ వెంట్ స్విమ్మింగ్ ఇన్ టు ద రివర్. లాస్ట్ నైట్ ఐ కుడ్ నాట్ స్లీప్. I thought about Aunt Polly, so I went home, but no one saw me. ఎప్పుడైతే ఆంట్ పోలీ వీడు గుర్తొచ్చిందో వెంటనే ఇంటికి వెళ్తాడు వీడు టామ్. ఇంటికి వెళ్ళినప్పుడు వీడు ఇంటికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి మిడ్ నైట్ కాబట్టి అది ఎవరు చూడరు, వెళ్తాడు. బట్ నో వన్ సా మీ. ఐ సా ఆంట్ పోలీ అండ్ యువర్ మదర్ జో. పూర్ ఆంట్ పోలీ వాజ్ క్రయింగ్ ఎ లాట్. Poor Aunt Polly was crying a lot. Poor Aunt Polly was crying a lot. Why? Because they think they are that the 3 persons were dead. ఎందుకు ఏడుస్తుందంటే వాడు చనిపోయాడు అని ఏడుస్తుంది. కానీ జో హార్పర్ వాళ్ళ పేరెంట్స్ కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు. I saw Aunt Polly and your mother Joe. Poor Aunt Polly was crying a lot. And your mother was very sad too. జో హార్పర్ చెప్తున్నాడు, ఒరే నాట్ ఓన్లీ ఆంట్ పోలీ బట్ ఆల్సో జో హార్పర్ మదర్, యువర్ మదర్ వాజ్ ఆల్సో ఫీల్ వెరీ సాడ్. మీ అమ్మగారు కూడా చాలా బాధపడుతుందిరా నీ గురించి. ఎవ్రీ వన్ థింక్స్ వీఆర్ డెడ్. అందరు ఊళ్ళో వాళ్ళు, ఏ ఊరు అది? పిడుగురాళ్ళ, పెదగార్లపాడ. ఎవ్రీ వన్ think about the 3 boys because they were dead. The village name is St. Petersburg. Everyone thinks we are dead. Heard something interesting things. What did you hear? Asked Huck. అందరు మనం చనిపోయాం అనుకుంటున్నారా? ఎందుకు కనపడలేదు కదా, అందుకే చనిపోయాం అనుకుంటున్నారు. ఇదే కాదు ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి అని చెప్పగా మళ్ళీ ఏమంటాం? వదిలేరు అని చెబుతారా? చెప్పొద్దులే, ఏం వదిలే అంటారా? చెప్పురా కబారా, చెప్పురా అని చెప్తారు. అదే చెప్తున్నాడు. థింగ్స్ వీఆర్ డెడ్. ఎవ్రీ వన్ థింగ్స్ వీఆర్ డెడ్. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఊళ్ళో వాళ్ళు, ఆల్ ద విలేజర్స్ థింక్ దెమ్సెల్స్ ద 3 boys were dead. Actually they are not dead. What they can do? They can do a great adventure. గొప్ప సాహసం చేస్తున్నారు. సాహసం చేయరా డెంబక అని సాహసం చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు? హార్డ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయిరా. వాట్ డిడ్ యూ హియర్? ఆస్క్డ్ హక్. ఏం విన్నావరా నువ్వు అక్కడికి వెళ్ళి? ఊళ్ళో ఏమనుకుంటారు మన గురించి? యాంగ్జైటీగా, క్యూరియాసిటీగా అడుగుతున్నా, ఆతృతగా ఏమనుకుంటారు? ఇంకా మన గురించి చనిపోయారు అనుకుంటున్నారా? ఓకే, ఇంకేమనుకుంటున్నారా అడుగుతాడు హక్.
వెల్ దేర్ విల్ బి ఎ ఫ్యూనరల్ ఫర్ అస్ ఆన్ సండే ఎట్ ద చర్చ్. ఇంకా ఏం తెలుసా, షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. సండే మనకి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరి కోసం అంత్యక్రియలు అంటే ఎవరి కోసం చేస్తారు? చనిపోయిన వాళ్ళ కోసం. ఫ్యూనరల్, అంత్యక్రియలు. వెల్, మంచిది. దేర్ విల్ బి ఏ ఫ్యూనరల్ ఫర్ అస్ ఆన్ సండే ఎట్ ద చర్చ్. చర్చి దగ్గర మనకి సండే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెట్ టామ్, హక్ అండ్ జోయ్ లుక్డ్ ఎట్ హిమ్ విత్ బిగ్ ఐస్. ఎప్పుడైతే టామ్ చెప్పాడో, వెన్ టామ్ సేస్ నాట్ ఓన్లీ అబౌట్ అవర్ డిస్కషన్ అబౌట్ అవర్ డెత్, our parents, villagers make an arrangements, the funerals of us on Sunday at our church, St. Petersburg Church. Tom say like that. Remaining persons, I mean Huck and Joe Harper feel very sad. At the same time, they opened their eyes very wide. కళ్ళు పెద్ద వేసి ఉంటున్నారు. అది చెప్తున్నాడు. టామ్ అండ్ హక్ అండ్ జో హార్బర్ లుక్డ్ ఎట్ హిమ్ విత్ బిగ్ ఐస్. కళ్ళు పెద్దవి చేసి వింటున్నారు. అండ్ నవ్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా, లిజన్. టామ్ టోల్డ్ హక్ అండ్ జో హీస్ గ్రేట్ ఐడియా. టామ్ చెప్తున్నాడు, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. దట్ ఐడియా వాస్ ఎ గ్రేట్ ఐడియా. వాట్ వాస్ ద గ్రేట్ ఐడియా హియర్? ద గ్రేట్ ఐడియా ఈజ్ హియర్ టు మేక్ ఏ ప్లాన్. వాట్ వాస్ ద ప్లాన్? దే లైక్ ఇట్ అండ్ లాఫ్డ్. అందరు నవ్వుకుంటారు. ఏంద్రా దేవుడా, మనం చనిపోవడం ఏంటి, మన హీరోలం కదా, మనం బతికే ఉన్నాం కదా అని నవ్వుకుంటున్నారు. సండే వాజ్ ద డే ఆఫ్ ఫ్యూనరల్. సో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ టు యూ ఆన్ విచ్ డే దే మేక్ ఎన్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫ్యూనరల్. సండే హోయా మండే అని, సండే కదా వాళ్ళు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంది. సో సండే వాజ్ ద డే ఆఫ్ ఫ్యూనరల్. దేర్ ఆర్ నో హ్యాపీ ఫేసెస్ సెయింట్ పీటర్స్బర్గ్. ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? సండే రానే వచ్చింది. సో దెర్ ఆర్ నో ఫేసెస్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్. దెర్ ఆర్ నో హ్యాపీ ఫేసెస్. ఒక్కళ్ళ ముఖాల్లో కూడా ఆనందం లేదు. ఎందుకు? ఒకే గ్రామంలో 3 పిల్లలు, అంతే కదా. ఒక స్ట్రీట్లోనే, ఒక వీధిలోనే ఒక 2 చనిపోయారు అనుకోండి, చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాధ, చెప్పలేని బాధ. ఒక వీధిలోనే 2 చనిపోతే లేదా 3 చనిపోతే. సో there were no happy faces in St. Petersburg. Everyone in the village was in the small church. ఎవ్వరు కూడా హ్యాపీగా ఫీల్ కాదు, అందరూ అన్హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలుసా? సెయింట్ పీటర్స్బర్గ్ చర్చ్ దగ్గర ఉన్నారు. బికాస్ దే మేక్ ఎన్ అరేంజ్మెంట్ ఫర్ ఫ్యూనరల్స్. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చనిపోయిన దగ్గర అంత్యక్రియలకు ఏర్పాటు చేసినప్పుడు బాగా హ్యాపీగా ఉంటారా? మరి ఎక్కడ హ్యాపీగా ఉంటారు? వెడ్డింగ్ సెరమోనీలో, పెళ్లి దగ్గర బాగా హ్యాపీగా ఉంటారు. అంత్యక్రియల దగ్గర, చనిపోయిన దగ్గర ఈ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే చాలా అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. దే ఫీల్ సాడ్ అండ్ డిసప్పాయింటెడ్. దే ఫీల్ అన్హ్యాపీ. అవునా? సో Aunt Polly, Sid, Mary and Joe Harper family were all dressed in black. So Aunt Polly, Sid, Mary. Who is Sid? Brother of Tom. Who is Mary? Sister of Tom. Aunt Polly, Sid, Mary and Joe Harper family were dressed in black. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఎందుకు? బ్లాక్ ఈజ్ సింబాలిక్ ఫర్ సాడ్నెస్. నల్లటి వస్త్రాలు దేనికి సింబల్? సాడ్నెస్కి. అందుకే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఇక్కడ బ్లాక్ కలర్ రిబ్బన్ పెట్టుకుంటారు. సంతాపం, మై డీప్ కండోలెన్స్ అంటారు. నా ప్రగాఢ సంతాపం, సానుభూతి అని. ఇక్కడ ఏం చేస్తారు? రిబ్బన్ పెట్టుకుంటారు, లేదా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు. నిరసన, సంతాపం. సో ద టూ ఫ్యామిలీస్ ఐ మీన్ హియర్, ఆంట్ పోలీ, సిద్, మేరీ ఆన్ బిహాఫ్ ఆఫ్ టామ్. టామ్ తరపున ఎవరెవరు ఉన్నారు? ఆంట్ పోలీ, సిద్, మేరీ. They wear the black dress. At the same time, Joe Harper family was also wear black dress. Why? Because they think Tom and Joe Harper were died. So due to that reason, they wear black dress. ఎందుకు వాళ్ళు బ్లాక్ కలర్, నలుపు రంగు దుస్తులు వేసుకున్నారు, డ్రెస్ వేసుకున్నారంటే వాళ్ళు చనిపోయారు అనుకుంటున్నారు. The Reverend said many kinds of words about 3 boys. The Reverend means a Reverend. The Reverend said many kinds of words about the 3 boys. Reverend means senior most pastor.
పాస్టర్లు అత్యంత సీనియర్ అనమాట, వాళ్ళకి ఒక టైటిల్ అనమాట, అది మోస్ట్ సీనియర్ పాస్టర్ అంటే రెవరెండ్ అంటారు దాని టైటిల్ ముందు. ద రెవరెండ్ సెడ్ మెనీ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ అబౌట్ ద 3 బాయ్స్. ఈ ముగ్గురు పిల్లల గురించి చాలా మాటలు చెప్పాడు పాస్టర్ గారు. ఆ పిల్లలు చాలా మంచివాళ్ళు, చాలా బాగా చదువుకుంటారు, పాప వీళ్ళు లేని లోటు, వీళ్ళ కుటుంబానికి చాలా లోటు అని ఏమైనా చనిపోతే వాళ్ళ గురించి చెప్పేది. చాలా మంచివాడు, మీ ఆత్మకు ప్రగాఢ సంతాపం సానుభూతిని, మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఇయే కదా మాటలు చెప్పేది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళినందుకు మేము చాలా మమ్మల్ని దుఃఖాల్లో ముంచిపోయాం అని ఈ మంచి మంచి మాటలు మొత్తం చెప్తా ఉంటాడు రెవరెండ్. ద రెవరెండ్ సెడ్ మెనీ కైండ్ వర్డ్స్ అబౌట్ ద 3 బాయ్స్. ఈ ముగ్గురు అబ్బాయిల గురించి చాలా మాటలు చెప్పాడు వాళ్ళ మీటింగ్లో. ద బాయ్స్ ఫ్యామిలీస్ క్రైడ్ అండ్ క్రైడ్. పాస్టర్ గారు ఈ పిల్లల గురించి చెప్తా ఉంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెక్కి ఏడుస్తున్నారు. అంతే కదా, గుర్తు తెచ్చుకుంటారు కదా పిల్లల్ని. మనకు తెలిసి ఇంక పల్లెటూరు ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, టెడ్జర్ క్రైడ్, ఎవ్రీ వన్ క్రైడ్ అలాట్. బెకీ టెడ్జర్ వాజ్ ఆల్సో క్రైడ్. యు నో బెకీ, హూ ఈజ్ బెకీ టెడ్జర్? హీరోయిన్ ఆఫ్ దిస్ అవర్ లెసన్. ఇండైరెక్ట్గా ఎవరికి మంచి ఫేవరబుల్ పర్సన్? టామ్కి మంచి ఫేవరబుల్ పర్సన్. టామ్ చనిపోయాడని చెప్పగానే పాపం బెకీ టెడ్జర్ కూడా అనవసరంగా నా కంపానియన్, నాకు మంచి ఫ్రెండ్ కోల్పోయానని బెకీ టెడ్జర్ వాజ్ ఆల్సో క్రైడ్. ఎవ్రీ వన్ క్రైడ్ అలాట్. అందరూ ఏడ్చారు. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా కానీ ఏడుస్తాం. ఎందుకు? చనిపోయారంటే ఎవరైనా ఏడుస్తారు కదా. ఎంత పగవాడైనా ఏదో సందర్భంలో కొంచెం బాధపడతారు, పాప అయ్యో చనిపోయాడా అని. అవునా? ఇక్కడ కూడా ముగ్గురు పిల్లలు చనిపోయారు అనుకొని ఏడుస్తున్నా. ఇట్ ఇస్ ఓన్లీ ఎజంప్షన్, జస్ట్ ఓన్లీ ఇమాజినేషన్. ఇది కేవలం ఊహ మాత్రమే. దేర్ వాజ్ ఎ గ్రేట్ సైలెన్స్ ఫర్ ఏ మూమెంట్. ఒక్క క్షణం అంత నిశ్శబ్దాన్ని పాటించారు. ఎందుకంటే మనం మౌనం పాటిస్తాం కదా ఎవరైనా చనిపోయినప్పుడు. 2 నిమిషాలు మౌనం పాటించండి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని. దేర్ వాజ్ ఎ గ్రేట్ సైలెన్స్ ఫర్ ఏ మూమెంట్. దెన్ ఆంట్ పోలీ, మేరీ అండ్ జో మదర్ ర్యాన్ టు ద బాయ్స్. ముగ్గురు ఆడతా పాడతా కలిసి ఉందామని చెప్పేసి, ఆడుతా పాడతా పని చేద్దామని చెప్పేసి ముగ్గురు బాయ్స్ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు ఊళ్ళోకి. ఓకే, దెన్ ఆంట్ పోలీ, మేరీ అండ్ జోస్ మదర్ ర్యాన్ టు ద బాయ్స్. దే కిస్డ్ టామ్ అండ్ జోయ్. ముగ్గురు ఉన్నారు అక్కడ. 3 బాయ్స్ ఈజ్ దేర్. హూ ఆర్ దే? హక్, జో హార్పర్, టామ్. ఇక్కడ ఇద్దరికే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. టామ్ కను జోకే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. హక్కుకు లేరు. బికాస్ హిజ్ మదర్, హీ హ్యాడ్ నో మదర్, హీ హ్యాడ్ ఏ ఫాదర్ బట్ హీ వాజ్ ఏ డ్రింకర్. కాబట్టి వీడు అనాథ, అన్నీ ఉన్న అనాథ అనమాట వీడు. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారో వీళ్ళ పేరెంట్స్, టామ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, జో హార్బర్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, దే ర్యాన్ టువర్డ్స్ ద బాయ్స్ అండ్ దే కిస్డ్ హిమ్. ఆంట్ పోలీ క్రైడ్ అండ్ లాఫ్డ్ అండ్ ఆంట్ పోలీ క్రైడ్ అండ్ దెన్ లాఫ్డ్. ఫస్ట్ ఏడ్చి తర్వాత నవ్వుద్ది అనమాట. ఇంతకాలం ఎక్కడ పోయారా అని. అందుకే తప్పిపోయిన ఎవరైనా పోయారనుకోండి ఫస్ట్ ఏడుస్తారు. ఎవరైనా తప్పిపోయారనుకోండి, పిల్లలు కానీ ఎవరైనా ఫస్ట్ తప్పిపోయిన తర్వాత మళ్ళీ దొరికారనుకోండి ఫస్ట్ ఏడ్చిన తర్వాత నవ్వుకుంటారు. అవునా? ఫస్ట్ ఏడ్చిన తర్వాత నవ్వుకుంటారు, లేదా నవ్విన తర్వాత ఏడుస్తారా? ఫస్ట్ ఏడుస్తారు. దే క్రైడ్ ఎట్ ఫస్ట్, దెన్ దే లాఫ్డ్. సో ఆన్ ద సేమ్ సిచ్యువేషన్ హ్యాపెండ్ హియర్. వాట్ వాజ్ ద సిచ్యువేషన్ హియర్? వెన్ దే ఫౌండ్ their children were died, they cried a lot. Not only their parents but also Becky Tedger was also cried a lot. Total or entire the villagers were cried a lot, because same village 3 boys died at a time. Their feeling, that's all. Okay, so that's why he started laugh. Poor Huck did not know what to do. సో వీళ్ళ ఫ్యామిలీ, హక్ వాళ్ళ జో మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జోని కిస్ చేశారు, ముద్దు పెట్టుకున్నారు. టామ్ వాళ్ళ ఆంటీ అని వాళ్ళు ఉన్నారు కదా, మేరీ అని సిద్ధు, వాళ్ళు వచ్చి వాళ్ళని కిస్ చేసి ముద్దు పెట్టుకున్నారు. కానీ పాప మనోడు దేశదిమ్మరు ఒకడు ఉన్నాడు, హక్, వాడికి ఫాదరే ఉన్నాడు, మదర్ లేదు. ఈ ఫాదర్ కూడా డ్రంక్ అండ్ స్టేట్ అనమాట, డ్రంక్ అండ్ డ్రైవ్ వీడు ఎప్పుడు. ఓకే, వీడు తాగుబోతు కాబట్టి వీడికి ఎవరు రాలా, వీడికి ఏం చేయాలో అర్థం కాల. బట్ పూర్ హక్, పూర్ హక్ డిడ్ నాట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో తెలియలా. నో వన్ కిస్డ్ హిమ్, ఎవరు వీడిని ముద్దు పెట్టుకోవాలా.
హీ స్టార్టెడ్ టు మూవ్ అవే బట్ టామ్ స్టాప్డ్ హిమ్. వాళ్ళు టామ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ముద్దు పెట్టుకున్నారు, జో హార్బర్ పేరెంట్స్ వాళ్ళ జో హార్బర్ ముద్దు పెట్టుకున్నారు. కాబట్టి వీడిని ఎవరు ముద్దు పెట్టుకోలేదు కాబట్టి చిన్నగా ఒక పక్క జరుగుతాడు. ఆ సిచ్యువేషన్ చూసాడు టామ్, మరి ఆగురా. బట్ టామ్ స్టాప్డ్ హిమ్. ఆన్ పోలీ ఇట్స్ నాట్ రైట్, సమ్వన్ మస్ట్ బీ హ్యాపీ టు సీ హక్ సెట్ టామ్. ఆన్ పోలీ నువ్వు చేస్తున్న తప్పు, హక్కు ఎవరు లేరు కాబట్టి వాడిని కూడా సాటిస్ఫై చేయాలి. మనోడు దానవీర స్వరకర్ణ, ఎవరు? టాము. ఓకే, ఆంట్ పోలీ ఇట్స్ నాట్ రైట్, సమ్వన్ మస్ట్ బీ హ్యాపీ టు సీ హక్ సెట్ టామ్. ఓ యు ఆర్ రైట్ టామ్ క్రైడ్ ఆంట్ పోలీ అండ్ షీ కిస్డ్ హక్ ఆల్సో. అది మనోడు కమ్మించి కడాగా తగులుతాడు. ఓకే, మనోడు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాడు ఏ విషయంలో అయినా సరే, ముందుంటాడు. కాబట్టి ఆంట్ పోలీ నువ్వు చేస్తున్న తప్పు ఆంట్ పోలీ, నన్నే కాదు పాపం వాడికి కూడా ఎవరు లేరు, వాడిని కూడా ఒకసారి కిస్ చేయి, వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు అని ఆంట్ పోలీని ఒక పుషింగ్ ఇస్తాడు. ఇవ్వగానే ఆంట్ పోలీ కొంచెం కొడువిస్తే పండగే, ఎందుకు ఈరోజు కొడువులు పండగ కదా, ఆ కొడువిస్తే పండగే అనమాట. ఆంట్ పోలీకి ఆ మాట చెప్పని పాపం ఏం కూడా బాగా పొంగిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్కుని కూడా కిస్ చేస్తుంది, ముద్దు పెట్టుకూడదు. టామ్ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ గ్రేట్ ఐడియా. బా చూసావా మరి నేనంటే మరి ఏమనుకున్నావా, నేను చెప్పిన దెబ్బకి ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చి వేస్తుంది అన్నట్లుగా నేను ఒక్క మాట చెప్పగానే మా ఆంటీ పోలి పోయి హక్కుని ముద్దు పెట్టుకుంది. వెంటనే హక్కు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే కదా, ఏం సర్వే జన సుఖినో భవంతు అంటారు కదా. ఓకే, దెన్ హియర్ ద రెవరెండ్ సెడ్ లెట్స్ సింగ్ టు బీ హ్యాపీ. చనిపోయిన దగ్గర ఒక రకమైన పాటలు పాడతారు, బతుకున్న వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రకమైన పాటలు పాడతారు. విషాదకరమైన సంఘటనలో, బ్యాడ్ మూమెంట్స్లో, సాడ్ మూమెంట్స్లో సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అదే హ్యాపీ మూమెంట్లో సాంగ్స్ డిఫరెంట్స్గా ఉంటాయి. ఇక్కడ ఏమన్నా లెట్స్ సింగ్ టు బీ హ్యాపీ, ఎవ్రీ వన్ సాంగ్ అండ్ లాఫ్డ్. ప్రతి ఒక్కళ్ళు నవ్వుతా పాటలు పాడుతున్నారు. సిచ్యువేషన్ ద టోటల్ సిచ్యువేషన్, ద కంప్లీట్ సిచ్యువేషన్ చేంజ్. ఓకే, ఇట్ వాజ్ వెరీ హ్యాపీ డే. సో దట్ వాజ్ ద వెరీ హ్యాపీ డే బికాస్ ద త్రీ బాయ్స్ రిటర్న్ టు St. Petersburg. Everyone was feel very happy. Before that, everyone feel very sad because same village, 3 boys were died. That is only their imagination. But they are alive in St. Petersburg, Jackson Island. Okay? Thank you.